బట్టి న్యూస్ సివిల్స్ 2016 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది సివిల్స్ పరీక్ష నిర్వహించింది. ఈ ఫలితాల్లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని మొదటి స్థానంలో నిలిచింది. అన్మోల్ షేర్ సింగ్ బేడి రెండో స్థానం సాధించగా జి రొనానన్ కి మూడవ స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్వేష్ రెడ్డి 80వ ర్యాంక్ సాధించగా శ్రీకాంత్ రెడ్డి 519వ ర్యాంక్ సాధించారు. ఈ రంజాన్ మాసం మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ ఇంట్లో ఆనందాన్ని నింపింది. ఆయన కుమారుడు ముజామిల్ ఖాన్ సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 22వ ర్యాంక్ సాధించారు. ముజామిల్ ఖాన్ తెలంగాణలో తొలి ర్యాంక్, దేశవ్యాప్తంగా 22వ ర్యాంక్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఏకే ఖాన్. 2016 సివిల్స్ ఫలితాలతో పాటుగా గ్రూప్ ఏ, బి ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో 1099 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 17 వరకు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 హెల్ప్ సెంటర్లలో సర్టిఫికెట్స్ పరిశీలిస్తారు. అభ్యర్థులు రాష్ట్రంలోని ఏ సహాయ కేంద్రాల్లోనైనా పరిశీలన చేయించుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ను 11 నుంచి 20వ తేదీ వరకు నమోదు చేసుకోవాలి. 21, 22 తేదీల్లో ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 25న సీట్లు కేటాయిస్తారు. జూన్ 29 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లోపించిందని అధికార, విపక్ష సభ్యులు చేసిన ఆరోపణలపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లంతకుంట టీఆర్ఎస్, కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు మిషన్ భగీరథ పనులు సక్రమంగా చేయడం లేదని, కొన్ని చోట్ల నాణ్యత లేని నల్లాలు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను నిలదీశారు. మిషన్ భగీరథ పనుల అక్రమాలపై కమిటీ వేయాలని, విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రైతుల పొలాలకు నీళ్లు రావాలని గతంలో ఎల్లంపల్లి పైపులు పగలగొడితే తనపై అక్రమ కేసులు పెట్టి 40 రోజులు జైలుకు పంపించారని, అధికారులు కేసు పెట్టి వేధిస్తున్నారని ఎంపీపీ వెంకటేష్ సభలో ప్రస్తావించారు. ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందని అన్నారు. ఎంపీపీకి సంఘీభావంగా పలువురు జెడ్పీటీసీలు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట పోలీసుల చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ కన్నారెడ్డి హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు పరామర్శించారు. 2 కిడ్నీలు పనిచేయక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిపారు నేతలు. అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న కేసీఆర్ సర్కార్ ఈ ఘటనకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని, ఆసుపత్రి ఖర్చులు కూడా భరించాలని డిమాండ్ చేశారు. బాధితుడిని చితకబాదిన పోలీసులు కారణమైన వ్యవసాయ శాఖ అధికారినిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి హరీష్. సిద్దిపేట మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి హాజరైన ఆయన అధికారం, పదవి శాశ్వతం కాదని, పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా 4 మంచి పనులు చేయాలని అన్నారు. దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఆలోచన చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సర్కార్పై మండిపడ్డారు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ ఒట్టి అబద్దాల కోరు అన్న ఆయన ఎన్నికల్లో గెలిస్తే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఆయనకు మహిళలపై ఎంత చిన్న చూపుందో అర్థమవుతుందన్నారు. ప్రజా ఉద్యమాలను అణచడంలో కేసీఆర్ దేశంలోనే నెంబర్ 1 అన్నారు ఆయన. ఎంఆర్పీ రేట్ల కంటే అధిక రేట్లు అమ్మే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారాయన. అధిక ధరలకు అమ్ముతున్న 9 షాపులను గుర్తించామని, వీరిపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు పత్తిపాటి. ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక యువకుని నిండు ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా మరో 2 ఆసుపత్రి పాలు చేసింది. ట్రాఫిక్ నిబంధనలపై కనీస అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా ఆటోను నడుపుతూ ఎదురుగా వస్తున్న మరో ఆటోను బస్సును ఢీకొట్టడంతో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోకు ఉండే ఇనుప రాడ్లు 2 ప్రయాణికుల శరీరాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇనుప రాడ్లు చొచ్చుకుపోవడంతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరో మహిళకు అత్యవసర శస్త్రచికిత్స చేయడంతో ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని నింపింది.
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వరరామచంద్రాపురం మండలం దారపల్లిలో ప్రమాదవశాత్తు గోడ కూలి ఒక బాలిక మృతి చెందింది. దారపల్లిలో అటవీ అధికారులు ఒక గోడను నిర్మిస్తున్నారు. అయితే ఈ గోడ ప్రమాదవశాత్తు కూలి వెన్నెల గాయత్రి అనే బాలికపై పడింది. దీంతో ఆ బాలిక మృతి చెందగా మరో బాలికకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారాన్ని తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. గోమాంసంపై నిషేధం రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయమే అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు. గోవధను అడ్డుకోవడానికి మార్గదర్శకాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం న్యాయస్థానంపై ముందు ఉన్న ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం వెలువడినా శిరసా వహిస్తామన్నారు ఆయన. విశాఖ ఆర్కే బీచ్లో మోడీ ఫెస్ట్ ప్రచార రథాన్ని హరిబాబు ప్రారంభించారు. మోడీ 3 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలపై విస్తృతమైన ప్రచారం కల్పించడం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన ఈ డిజిటల్ వాహనం విశాఖలో 3 రోజులు ఉండనుంది. రేపు ఆర్కే బీచ్లో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లుగా ఎంపీ తెలిపారు. సంచలనం రేపిన నరేష్ స్వాతి కేసులో పోలీసులు శాఖాపరమైన చర్యలు మొదలుపెట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆత్మకూరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే రామన్నపేట, భువనగిరి ఇన్స్పెక్టర్లు భువనగిరి ఎస్ఐకి ఛార్జ్ మెమో ఇచ్చారు. భువనగిరి ఏసీపీ, డీసీపీలకు కూడా మెమో ఇచ్చారు. నరేష్ మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే పోలీసులు సరిగా స్పందించలేదనే ఆరోపణలున్నాయి. మే 2నే నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి దారుణంగా హత్య చేశాడు. అనంతపురం జిల్లా కదిరి కేంద్రంగా ఘరానా మోసం వెలుగు చూసింది. ఆమడగూరుకు చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి తనకు సినీ, రాజకీయ ప్రముఖులు పరిచయం ఉన్నారంటూ కోట్ల రూపాయలతో ఉడాయించాడు. కదిరిలో ఫైర్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని, వ్యాపారం చేస్తానని మాయమాటలు చెప్పి అనేక మందిని మోసం చేశాడు. హైదరాబాద్, ఢిల్లీలో తమ కార్యాలయాలు, బ్యాంకులు ఉన్నాయంటూ అందరినీ నమ్మించాడు. ఇతని వలలో పడిన కొందరు కోట్ల రూపాయల మేర ముట్టజెప్పారు. అమ్మాయిల్ని సైతం పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.